డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. జిల్లా రాష్ట్ర నాయకులందరూ కలిసి కూడా గత 10 ఏళ్ళుగా ఈ ప్రాంతాన్ని ఎడారి చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతులు కూడా పోటీ ఆశతోటి మా ప్రాంతం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఇప్పుడైనా గత పాలకులు విస్మరించినటువంటి పనులను చేస్తారనే నమ్మకంతో ఇక్కడ రైతాంగం మనను ఓటేసి గెలిపించింది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒక్కొక్కటిగా పనులు చేసుకుంటూ ముందుకు పోయి ముఖ్యంగా ఆలయ విషయానికి వచ్చేసరికి గత కాంగ్రెస్ పార్టీ రైతులకు పెద్దపీట వేసి ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా ఉంది, దీనికి తాగునీరు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడే మాకు తలాపున్నటువంటి తపాసుపల్లి కూడా ఈ రాజాపేట ఆలయాలకు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో తపాసుపల్లి పెట్టినా కానీ అప్పటి ప్రభుత్వం అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు సిద్దిపేట తరలించుకెళ్ళింది. కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు మరి రైతుల మీద ప్రేమ లేకనా లేకపోతే రైతులను పట్టించుకోకనా ఈ ప్రాంతాన్ని ఎడారి చేసింది. కాబట్టి ఇక్కడైనా ఇప్పుడు మా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన తక్కువ ఖర్చుతో ఏదైతే రైతులకు మనం ఎక్కువ ఆయకట్టు ఇస్తామో వాటికి ప్రియారిటీ ఇచ్చే విధంగా వాటిని కంప్లీట్ చేస్తామన్నాడు. అందుకే గత ప్రభుత్వం 9 టీఎంసీలు అని చెప్పి 4.2 టీఎంసీ అని చెప్పి 800-900 కోట్లు కూడా కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. రెండోసారి కూడా 4.2 టీఎంసీ అని చెప్పి గతంలో ఫారెస్ట్ ల్యాండ్ కూడా 430 ఎకరాలు 240 ఎకరాలు సేకరించి కూడా అక్కడ ఏ రకంగా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయలేదు. ఈ 10 ఏళ్ళుగా గంధమల్ల కానీ వీరారెడ్డిపల్లి కానీ అక్కడ ఉన్నటువంటి ఇందిర దగ్గర కూడా ఆ ప్రాంత ప్రజలు ప్రాణాల అరిచేతులు పెట్టుకొని మాది ఎప్పుడు మునిగిపోతుంది అని చెప్పి మునుతరాస ప్రాజెక్ట్ అయితే గంధమల్ల ఉన్నట్ట లేనట్ట అని ఎన్నోసార్లు కూడా ఆ గ్రామస్తులు బిక్కుమని జీవించారు. ఈరోజు కూడా మేము ఆ గంధమల్ల పోతే సార్ ఈసారి రైతులా కాదా, అయితే ఎంతవరకు అవుతుంది, గంధమల్ల పేరు ఎత్తున మా పిల్లల్ని ఇస్తలేరు, మా ఊళ్ళో ఎక్కడ అమ్ముతలేదు, ఎక్కడ కొట్టలేరు. ఈ దౌర్భాగ్య స్థితి అంటే మా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మా తీర్మాన్ మల్లన్న గారిని నేను కానీ చెప్పిన క్రమంలో గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఖచ్చితంగా తక్కువ ఖర్చుతో అయ్యేది ఎక్కువ కట్టుకున్నటువంటి ప్రాంతం గంధమల్ల కాబట్టి చేస్తానని మాటించిండు. దీనికి గౌరవ ఆర్ఎంబి మంత్రి కూడా ఆయన చొరవతోటి 1.4 టీఎంసీగా అక్కడ గంధమల్ల కానీ ఇంద్రనగర్ కానీ వీరారెడ్డిపల్లి కానీ పవర్ టవర్స్ కూడా ఏదానికి డిస్టర్బ్ లేకుండా ఆ ఉన్నదాన్నే డెవలప్ చేసి దాన్ని చేయడం వల్ల కూడా ఇలా 50,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. కాబట్టి ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఖచ్చితంగా మేము పట్టుబడి తీసుకొస్తాం, సాధిస్తామని చెప్పి ఈరోజు ప్రాజెక్ట్ కూడా సందర్శించడం జరిగింది. అక్కడ గ్రామస్తులతో చర్చించి ఎవరికి ఇబ్బంది లేకుండా అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి ల్యాండ్కి ల్యాండ్ ఏమన్నా అవకాశం ఉంటే ల్యాండ్కి ల్యాండ్ కానీ కాంపన్సేషన్ విషయంలో కూడా ఇచ్చే ఉద్దేశంగా మాట్లాడతాం. ఈ విషయంలో గంధమల్ల రైతులు కానీ వీరారెడ్డిపల్లి కానీ ఇంద్రనగర్ కానీ ఎవరు కూడా మీరు ఆపోవద్దు, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో 1.4 టీఎంసీ చేసిన 50,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును గౌరవ ముఖ్యమంత్రి తోటి గౌరవ ఇరిగేషన్ మంత్రి తోటి మాట్లాడి సాధిస్తామని చెప్పి ఇలా మేము అక్కడటువంటి ఎస్సీ కానీ ఈ కానీ అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఆర్టీఓ గారు అక్కడ సంబంధించిన అధికారులు కూడా దాన్ని సర్వే చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఇలా దాన్ని సందర్శించడం జరిగింది. తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి మా ఇరిగేషన్ శాఖ మంత్రి మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో గంధమల్లను అట్టి తీర్తామని చెప్పి ఇలా రైతులకు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతంలో సాగునీరు తాగునీరు కూడా తీసుకొచ్చే బాధ్యతగా ఇక్కడనే జంగంలో ఉన్న తపాసుపల్లి కూడా గత కాంగ్రెస్ పార్టీ కట్టింది. దానివల్ల మా గుండాల
మోత్కూర ఏరియా కూడా సస్యశ్యామలం అవుతుంది. సుమారు అది కూడా 50,400 ఎకరాల ఆయకట్టు కూడా వచ్చేది. కొన్ని కారణాల వల్ల ఆ కాలువలు చెడిపోవడం వల్ల 100-150 కోట్లు పెడితే 50,400 ఎకరాల ఆయకట్టు వచ్చేది. దాన్ని కూడా ఈ 10 ఏళ్లలో విస్మరించారు. ఎందుకంటే వాళ్ళు కొత్త ప్రాజెక్టు కడితే కమిషన్లు ఎక్కువ వస్తాయి, డబ్బులు తట్టుకోవచ్చు అని చేసి తప్ప ఇక్కడ తపాసుపల్లిని విస్మరించారు, గంధమల్లను విస్మరించారు. అక్కడ నవాపేట కూడా 50,400 ఆయకట్టు ఎకరాలను విస్మరించినటువంటి ఆ ప్రభుత్వాలు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆ నవాపేట నుంచి కూడా గుండాలకు అక్కడ మోత్కూరుకు నీళ్ళు ఇస్తామని చెప్పి మన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. గౌరవ ఎమ్మెల్సీ గారు మండలిలో కూడా మాట్లాడారు. కాబట్టి తప్పకుండా ఆలేరు ప్రజలకు తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది. ఏదైతే మిషన్ భగీరథతోటి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను ప్రతి ఇంటికి నల్ల ఇస్తా, ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు అందిస్తాను, ఇలా జనగాము ఆలేరు భోగిరు ఒక 16 కిలోమీటర్ల పైప్ లైన్ లేకపోవడంతో మాకు మిషన్ భగీరథ నీళ్ళు కేటాయించిన దాంట్లో 20% నీళ్ళు అవట్లేదు. ఆ విషయం కూడా గౌరవ ఆరోగ్య మంత్రి చొరవతోటి ఫైనాన్స్ మినిస్టర్ మొన్ననే శాంక్షన్ కూడా తీసుకున్నాం. జియో పాస్ అయ్యే శాంక్షన్ కూడా వచ్చింది. 210 కోట్లు మొన్ననే శాంక్షన్ వచ్చింది. అది కూడా మా మీడియా మిత్రులు చెప్తున్నాం. ఒక 6 నెలలు 8 నెలల్లోనే 16 కిలోమీటర్ల పైప్ లైన్ కంప్లీట్ చేసి మిషన్ భగీరథ నీళ్ళు కూడా జనగామ ఆలయం భూమి కాన్స్టిట్యూన్సీలకు పుష్కలంగా అందే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పెద్దపీట వేసింది. నిన్న మనం జరిగినటువంటి రైతు రుణమాఫీ అనుకోవచ్చు. ఈ బడ్జెట్లో 291 చేసినటువంటి బడ్జెట్లో 73,000 కోట్లు రైతులకు కేటాయించామంటే ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. రైతుల మీద ప్రేమతోటి రైతులు రాజు చేయడం కోసం గత ప్రభుత్వాలు వ్యవసాయం దండుగంటే మా గౌరవ ముఖ్యమంత్రి, మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు వ్యవసాయం పండుగనే విధంగా 2 విడతల రుణమాఫీ చేసినాం. రేపు ఆగస్టు 15 కూడా 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, ఇది తెలంగాణలో మార్పు అంటే. ఈ రకంగా రైతాంగాన్ని ఆదుకొని తెలంగాణలో రైతులకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్సీ గారు నేను కలిసి గౌరవ ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి కూర్చొని ఈ 3 ప్రాజెక్టుల నుంచి ఖచ్చితంగా ఆలేరుకు సాగునీరు తాగునీరు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి దాని మీద ఇవాళ మా శాఖ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎస్సీ కానీ ఏఈలతో అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ ఐఎంఆర్ఓ ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారితో సమీక్ష చేసి త్వరలో నివేదిక తీసుకొని ప్రభుత్వం పెద్ద దృష్టి తీసుకుపోయి ఇమీడియట్గా శాంక్షన్ చేసి దాన్ని ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.